వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోడర్న్ విలేజ్ టిప్స్. సో ఈ వీడియోలో అయితే న్యూ కూపన్ గురించి చెప్పబోతున్నాను. కానీ దానికన్నా ముందు ఆహ్, నేనైతే ఆ కూపన్ యూజ్ చేసుకొని కొన్ని షాప్ చేసుకుందాం అనుకుంటున్నాను. కానీ వీడియో అంతా రికార్డ్ చేసి లాస్ట్‌లో షాప్ చేసుకున్నాననుకోండి, ఇవి ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి. సో ఫస్ట్ వచ్చేసి నేను షాప్ చేసేసుకొని అప్పుడు ఎలా చేసుకున్నాను అనేది మీకు క్లియర్‌గా చూపిస్తాను. సో నేనైతే ఈ కూపన్ అయితే చాలా ట్రిక్కీగా ఉంది అండ్ చాలా కాంప్లికేటెడ్‌గా ఉంది. సో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. కొంచెం టైం కూడా ఎక్కువే పడుతుంది. సో ఫస్ట్ నేనైతే కొంచెం 1250 అయ్యేలాన ఆహ్, బ్యాగ్‌లోకి యాడ్ చేసేసుకున్నానన్నమాట ప్రొడక్ట్స్ అన్నీ కూడా. సో నాకిక్కడ చూసారా 249 అని ఉంది. సో 249 కూడా ట్రెండీ కూపన్ అప్లై అయిపోతుంది. సో ఓకే. రూ. 1 గురించి ఇప్పుడు నేను వేరే చేంజ్ చేయాలి అనుకున్నాను. బట్ అయిపోతుంది. సో అప్లై కూపన్ క్లిక్ చేస్తాను. ఏంటిది క్లిక్ అవ్వదు. యాహ్! అయింది. చూసారా? సో నాకేం కావాలి అంటే జస్ట్ ఈ 2 ప్యాంట్సే మాత్రమే కావాలి. ఈ క్రాప్ ప్యాంట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. సో నేనిది మా సిస్టర్ కోసం తీసుకుంటున్నాను. అండ్ ఇది కూడా ఆల్రెడీ నేను దీనిలో వేరే కలర్స్ ఉన్నాయి నా దగ్గర. బ్లాక్ అండ్ క్రీమ్ ఉన్నాయన్నమాట. సో నాకిప్పుడు ఈ కలర్ కూడా తీసుకుంటున్నాను. కొంచెం థిన్‌గా ఉన్నాయి. బట్ చాలా బావున్నాయి. చాలా కంఫర్టబుల్‌గా అట్లా ఉన్నాయి. సో ఇవైతే నేనిప్పుడు షాప్ చేద్దాం అనుకున్నాను. జస్ట్ ఈ 2 ఉంచుకొని మిగతావి తర్వాత క్యాన్సిల్ చేసేస్తాను. సో నాకిక్కడ డెలివరీ ఛార్జ్ పడుతుంది కదా! సో డెలివరీ ఛార్జ్ పడకుండా ఉండడం కోసం నేనైతే ఆహ్, టాయ్ యాడ్ చేసుకుంటాను. సో టాయ్ యాడ్ చేసుకోవాలి అదంతా మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను. ఒకవేళ తెలియని వాళ్ళు కనుక చూస్తే మనం డెలివరీ ఛార్జెస్ స్కిప్ చేయడం కోసం ఒక టాయ్‌ని యాడ్ చేసుకుంటే తర్వాత క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. సో నేనైతే ఆల్రెడీ ఇదివరకు యాడ్ చేసిన టాయ్ ఉంటుంది కదా! దాన్నే మళ్ళీ యాడ్ చేసేసాను. యాహ్! ఇప్పుడు కన్ఫర్మ్ ఆర్డర్ క్లిక్ చేద్దాము. హ్మ్. యాహ్! జియో వాలెట్ ఆల్రెడీ ఉన్నిన్ని పాయింట్స్ అన్నీ కూడా టిక్ పెట్టుకున్నాను. ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ. సో మీకు నేనొచ్చేసి ఆల్రెడీ మొన్ననే జియో మార్ట్ క్యాష్ బ్యాక్‌ని యూజ్ చేసేసాను. సో నా దగ్గర ప్రెజెంట్ లేదు. బట్ మీరు అయితే షాప్ చేసుకునేటప్పుడు ఇక్కడ చెక్ చేసుకోండి. అజియో వాలెట్, జియో మార్ట్ క్యాష్ బ్యాక్ అండ్ రిలయన్స్ పాయింట్స్. ఆహ్, ఫ్రీక్వెంట్‌గా షాప్ చేసే వాళ్ళకి చాలా వరకు మీకిక్కడ ఉంటాయన్నమాట. అది ఉంది అని మీకు తెలియని కూడా తెలియదు. బట్ ఉంటాయి. సో చూసుకోండి అది. ఇంకా జియో సిమ్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. అది ఎట్లా వస్తాయో నాకు తెలియదు. ఆటోమేటిక్‌గా వస్తున్నాయి. సో చెక్ చేసుకోండి బెటర్. సో ఇప్పుడు అకౌంట్‌లోకెళ్ళి నా పాతగా ఉన్నవన్నీ ఓకే. నాకొద్దు అనుకున్నవన్నీ క్యాన్సిల్ చేస్తున్నాను. ఏదో ఒక రీజన్ పెట్టేసి క్యాన్సిల్ చేయండి. ఒక్కొక్కసారి ఇట్లా క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ అవ్వదు. సో మీరైతే కంగారు పడకండి. అదొకవేళ ప్యాక్ అయ్యి వచ్చేసినా మనం క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నాం గాబట్టి, డెలివరీ బాయ్‌కి నాకొద్దని చెప్పేసేయండి. ఏమనరు వాళ్ళు. తిట్టుకుంటారేమో గానీ కొంతమంది తిట్టుకుంటారేమో గానీ బట్ ఏం కాదు. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నప్పుడు మనం ప్రొడక్ట్ తీసుకోపోతే వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు? ఏమీ చేయలేరు. సో టెన్షన్ పడకండి. పక్కా క్యాన్సిల్ అయితది. ఒకవేళ క్యాన్సిల్ అవ్వకపోయినా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ట్రై చేయండి. క్యాన్సిల్ అయితది. సో నేనైతే ఈ 2 ఉంచుకున్నాను. చూసారు కదా! ఇప్పుడు నాకు ఈ ప్యాంట్ వచ్చేసి 180కి వస్తుంది. అండ్ ఇది 120కి వస్తుంది. సో ఈ 2 అయితే చాలా బావున్నాయి. కాటన్. ఇది ఫస్ట్ క్లాస్ రెడ్ కలర్‌ది ఫస్ట్ క్లాస్. దీనిలో చిన్నగా రివ్యూ చెప్తున్నాను అంతే. నాకు రివ్యూ విడిగా వీడియోస్ తీయాలంటే చాలా టైం పడుతుందనమాట. నాకు అన్నీ సెట్ చేసుకొని చేయడానికి చాలా టైం పడుతుంది. సో, అందుకని నేను ఎక్కువ రివ్యూ వీడియోస్ చేయట్లేదు. బట్ చేయటానికైతే ట్రై చేస్తాను. చాలా షాపింగ్ చేసినప్పటికీ అవి రివ్యూ తీయాలి అంటే నీట్‌గా మడత పెట్టుకొని, నీట్‌గా అంతా చేయాలి కదా! కెమెరా సెట్ చేసుకొని అదంతా కష్టమైతుందనమాట నాకు. సో, ఈ వీడియోలోనే చెప్తున్నాను. క్రీమ్ కలర్ ఇదుంది. బ్లాక్ ఉంది. లైట్‌గా థిన్ ఉంది. థిన్ అంటే మనకి పటియాలా లాగా ఉంటుంది కదా! ఈ ప్యాంట్. సో, థిన్ ఉన్నా కూడా
అంత అన్‌కంఫర్టబుల్ ఏమి ఉండదు. బావుంది. సో, ఇంట్లో వేసుకోవడానికైతే ఇంకా చాలా బావుంటుంది కంఫర్టబుల్‌గా. సో, కావాలంటే తీసుకోండి. అండ్ ఇదొక్కటి మనకి యాంకిల్ లెంత్ వరకు వస్తుంది. ఆహ్, ఈ ప్యాంట్స్ స్ట్రెయిట్ కట్ ప్యాంట్స్ అంటారు కదా! సో, అట్లాగా కొంచెం షార్ట్ ఉంటుంది. అంటే మరీ ఇంత కాదు. కొంచెం లాంగే ఉంది. యాంకిల్ లెంత్ వరకు అయితే వస్తుంది. మనకి యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ ఎట్లా ఉంటాయి సేమ్ అట్లా ఉంటుంది. అసలు చాలా అంటే చాలా బావుంది. మనకి ఈ కలర్ చాలా కుర్తీస్ మీదకి దేని మీదకి ఏమేసుకోవాలి తెలియదు కదా! కుర్తీస్ మీదకి. దేని మీదకైనా సెట్ అయిపోతుందనమాట. అంత నచ్చింది నాకు. సో, నా దగ్గర చూసి మా సిస్టర్ నాకు కూడా కావాలి అని అడిగితే పెట్టినాను. యాహ్! ఇప్పుడు కూపన్ గురించేద్దాము. సో, అజియో మాన్యా సేల్ అని చెప్పి మనకొక బ్యానర్ వస్తది. స్క్రోల్ చేస్తే 1 సెకండ్ చూపిస్తా. ఏది కనిపించట్లే ఒక్క నిమిషం. యాహ్! సారీ. ఇక్కడ చూడండి అజియో మాన్యా సేల్ అని ట్రెండ్స్ అని వచ్చింది కదా! సో, ఇప్పుడు మాత్రమే 500 ఆఫ్ ఆన్ 1250 గెట్ అప్ టు 500 ఆఫ్ ఆన్ 1250. సో, సేమ్ మనకి ఇదే అజియో సమ్మర్ కూపన్ కూడా ఉంటుంది. కాకపోతే అదేంటి అంటే ఫ్లాట్ 500 ఆఫ్ అన్నమాట. బట్ ఇది అప్ టు. సో, అది సమ్మర్ కూపన్ ఎట్లా అంటే ఏదైనా ప్రొడక్ట్స్ మనం సమ్మర్ కూపన్ అప్లై అయ్యే ప్రొడక్ట్స్ ఏదైనా సరే 1250 బ్యాక్ వాల్యూ చేసుకొని మనం అప్లై చేసుకున్నామనుకోండి కూపన్ 500 తగ్గిపోతది. కానీ ఇది అలా కాదు. ఒక్కొక్క ప్రొడక్ట్‌కి ఒక్కొక్క మార్జిన్ ఇచ్చాడు ఈ కూపన్‌లో. సో, ఇది చాలా కాంప్లికేటెడ్ అనమాట. వాడికి ఇష్టమైనట్టు పెట్టుకున్నాడు. సో, ఇది క్లిక్ చేసుకుంటే ఈ బ్యానరు అండ్ ఇంకొకటి మెయిన్ పాయింట్ అజియో మాన్యా సేల్ మనకి ఎండ్ అయిపోయాక ఇది ఉంటుందో లేదో తెలియదు. సో, ఎవరైనా షాప్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే యూజ్ చేసుకోండి. అండ్ ఇది క్లిక్ చేసుకుంటే మనకి ఆ కూపన్ అప్లై అయ్యే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడున్నాయి. కాకపోతే మనం ఎప్పుడు సమ్మర్ కూపన్‌లో ఏం చేస్తాం ప్రైస్ లోయెస్ట్ సెట్ చేసుకొని చూసుకుంటాం. చూడండి చెప్తా. ఇవన్నీ కాదు కుర్తీస్ చూపిస్తా మీకు. ఒకటి చూపించానంటే మీకే ఈజీగా అర్థమైపోతుందనమాట. సో, ఇవైతే 150కి వస్తున్నాయి షార్ట్ టాప్స్. ఆహ్, స్క్రోల్ చేసుకుంటే మనకి ఈ టైప్ కుర్తీస్ 225కి ఇంకా 274కి వస్తున్నాయి. ఇవి యాక్చువల్‌గా అయితే మనకి ఇంకా తక్కువకొచ్చేవి కదా! బట్ ఇప్పుడు మాత్రం ఇంకా తక్కువకి అస్సలు రావు. సో, ఇలా క్యాజువల్ వేర్ అనమాట. ఎక్కడ చూసినా ఇవి బాగా వాడేవాళ్ళం కదా! బట్ ఇప్పుడు మాత్రం 274, 225 ఈ కాస్ట్ తగ్గి రాదనమాట. ఏ కూపన్ యూజ్ చేసినా తగ్గి రాదు. మీకు ఇంకా తగ్గాలి అంటే జస్ట్ అజియో పాయింట్స్ ఇంకా క్యాష్ బ్యాక్ ఉంటుంది కదా! అవి యూజ్ చేసుకుంటే మీకు తగ్గుతుంది తప్ప ఏ కూపన్ యూజ్ చేసినా ఈ టైప్ ఆఫ్ కుర్తీస్ అయితే ఇంక తక్కువకి రావు. సో, నేనేం చెప్తాను అంటే ఇంకా స్క్రోల్ చేసేయండి బాగా. ఈ మోడల్‌వి కాకుండా కొంచెం లాంగ్ కుర్తీస్ ఉంటాయి కదా! అవైతే చాలా తక్కువకొస్తున్నాయి మనకి. ఇది చూడండి ఇది బావుంటుంది. లాంగ్ కుర్తీస్ అనమాట. సో, ఇట్లా రౌండ్ కుర్తీస్ ఉంటాయి. అవన్నీ కూడా ఇంకా చూడండి ఇదంతా కూడా 240. సో, ఒకసారి చెక్ చేయండి. ఒక్కొక్క కుర్తీ ఒక్కొక్క కాస్ట్‌కొస్తుంది మనకి. ఆఫర్ ప్రైస్ అని కింద ఉంటుంది కదా! ఆ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్‌కి మనకొస్తది. మనం ఇంక ఎంత చేసినా, ఏం చేసినా మనకి దానికన్నా తక్కువ రావట్లేదు. కొన్నైతే 270, 240 అట్లా వస్తున్నాయి. సో, అంత మీ ఓపిక మీరు చెక్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. మీరు స్క్రోల్ చేసుకొని, చెక్ చేసుకొని ఇది చూడండి 270కి ఎంత మంచి కుర్తీ ఇది. సో, 270 అలా మీ బట్టి ఉంటుందనమాట. ఇదిగోండి 270.
సో, ఇవి కొంచెం మోడల్‌గా ఉండే కుర్తీస్ కదా! ఈ మోడల్‌గా ఉండే కుర్తీస్ కూడా 270కొస్తున్నాయి. అండ్ ఆ స్ట్రెయిట్ కట్‌వి 274కొస్తున్నాయి. అంటే మీరు దాన్ని బట్టి ఏది తక్కువకొస్తుంది, ఏది వస్తుంది అనేది చూసుకొని మీరు షాప్ చేసుకోవాలన్నమాట. సో, ఇవైతే వేటి మీద బాగా తక్కువకొస్తుంది అనేవైతే నేను కొన్ని మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో, టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, మీరు కనుక లింక్‌లో నుంచి జాయిన్ అవ్వలేకపోతుంటే కనుక టెలిగ్రామ్‌లోకెళ్ళి మోడర్న్ విలేజ్ టిప్స్ అని సెర్చ్ చేస్తే తప్పకుండా మన గ్రూప్ అయితే అక్కడొచ్చేస్తుంది. అక్కడి నుంచి జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఇదిగోండి ఇవన్నీ కూడా 270 అనమాట. మీరు కొంచెం స్క్రోల్ చేయండి. కొంచెం ఎక్కువనే స్క్రోల్ చేయాలి. చేస్తే మనకి ఈజీగా మంచి మంచి మోడల్‌గా ఉన్న కుర్తీస్ 270కొస్తున్నాయి. సో, అవి పైనున్నవి క్యాజువల్ వేర్. మీరు ఎక్కడ చూసినా మీరు బయటకెళ్లారంటే ఎక్కడ చూసినా అదే టైప్ ఆఫ్ కుర్తీస్ చాలామంది యేసుకుంటారు. నాకైతే నిజంగా బయటికెళ్ళానంటే అది అజియోలో కొన్న కుర్తీ అని వెంటనే నాకు అర్థమైపోతది. అంటే చూసానంటే అర్థమైపోతది. బికాజ్ నేను ఎంతసేపు ఇంకా అజియోలోనే ఉంటున్నాను కాబట్టి నాకు ఐడియా వచ్చేస్తదనమాట. సో, అలా మాక్సిమం కుర్తీస్ 270 చాలా వరకు ఉన్నాయి. అవి చూసుకొని కొనుక్కోండి. అండ్ ఇంకొకటి మనకి ఇదివరకు ఆవాస అండ్ ఫ్యూజన్‌వే ఉండేవి కదా! సమ్మర్ కూపన్‌లో. బట్ దీనిలో ఏంటి అంటే స్వర్ణ బ్రాండ్ అయితే చాలా బావుంటుంది. స్వర్ణ బ్రాండ్‌లో కాటన్ ఉంటే తీసుకోండి. అస్సలు చాలా బావుంటుంది క్వాలిటీ. అండ్ సియాహి అని చెప్పి ఇంకొక బ్రాండ్ ఉంటుంది. ఇదిగోండి ఈ బ్రాండ్. సో, ఇదే కుర్తీ నా దగ్గరైతే ఉంది. అవన్నీ నాకు కుదరట్లేదన్నమాట నీకు రివ్యూస్ చేయటము. ట్రై చేస్తాను నేను చేయటానికి. ఇది కుర్తీ నా దగ్గరుంది. బావుంది ఈ కుర్తీ. సియాహి బ్రాండ్‌లో కూడా చాలా బావుంటాయన్నమాట. ఇది కూడా ఆవాస సిస్టర్ బ్రాండ్ లాంటిది. చాలా బావుంటాయి. అండ్ ఇంకా తక్కువకి ఏమేమొస్తున్నాయి అనేవి కొన్ని చూసాను. అవి కూడా మీకు చెప్తాను. జీన్స్ ఇదిగోండి. ఇక్కడ మీరు ఫిల్టర్ పెట్టుకొని మీకేది కావాలి అంటే అది ఫిల్టర్ పెట్టుకోండి. ఎందుకంటే ఫిల్టర్ పెట్టుకుంటేనే కానీ మీకు ఇలా చూసుకోలేరు. ఏది తక్కువకొస్తుంది, ఏది ఎక్కువకొస్తుంది అట్లా. ఇక్కడ చూడండి 300కి జీన్సెస్ వస్తున్నాయి. ఇక్కడ ఇదంతా 300 జీన్స్ ఫస్ట్ క్లాస్ జీన్స్. నేనైతే ఈ సేమ్ ఇదే జీన్స్ ఇంకా చాలా చాలా తక్కువకి కొనుక్కున్నాననమాట. 150, 200 ఆ కాస్ట్ కొనుక్కున్నాను. సో, ఎట్లా అంటే మిడ్‌నైట్ ఆఫర్స్ అలా చాలా ఉంటాయి. అండ్ ఇంకా చాలామంది అడుగుతుంది ఏంటి అంటే ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోయినయి ఎలా కొనాలి అని. సో, ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోయినయి మీకు కావాలి అంటే విష్ లిస్ట్‌లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇట్లా నేను చూడండి ఇప్పుడు 12 దాటేసింది. నేనిప్పుడు వీడియో చేస్తున్నాను. ఇప్పుడు వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేనిప్పుడు ఆ ప్యాంట్స్ 2 కొందామనుకున్నాను. సో, చూస్తే అవి స్టాక్‌లో ఉన్నాయి. జనరల్‌గా అయితే అసలు ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో, స్టాక్‌లో ఉన్నాయి. వెంటనే ఇంకా నేను కొందాము అనుకున్నాను. బట్ నాకనిపించింది కొత్త కూపన్ యూజ్ చేస్తున్నాం కదా అని చెప్పి వీడియో రికార్డింగ్ కూడా స్టార్ట్ చేసినా అనమాట. సో, ఇట్లా ఏదైనా సరే మీకు కావాల్సింది ఏముంటే అది మీరు జస్ట్ కేటగిరీ సెట్ చేసుకొని చూసుకోండి. లేకపోతే మీకు కేటగిరీ సెట్ చేసుకొని చూసుకోకపోతే చాలా అంటే చాలా కష్టమైపోతుంది. బికాజ్ చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! సో, దానిలో ఏ ప్రొడక్ట్‌కి ఎంత తగ్గుతుంది మనం చెప్పలేము. డిస్కౌంట్ ఇక్కడ సార్ట్ బైలో ఇదివరకు అయితే చాలా ఈజీగా ఉండేదనమాట. సార్ట్ బైలో ప్రైస్ లోయెస్ట్ ఫస్ట్ పెట్టుకుంటే ఏది ఎక్కువ తగ్గుతుందో మనకి ఈజీగా అర్థమైపోయేది. బట్ ఇప్పుడు మాత్రం అలా కాదనమాట. సో, మనం ఏది పెట్టుకున్నా కూడా మనం జస్ట్ కేటగిరీ ఇక్కడ ఫిల్టర్ ఉంటది. ఫిల్టర్‌లోకెళ్ళి కేటగిరీ సెట్ చేసుకోండి. మీకు ఉమెన్ కావాలంటే ఉమెన్, మెన్ కావాలంటే మెన్ పెట్టుకొని ఇక్కడ సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని చూసుకోవడం. అంతకంటే ఇంకా ఏమి చేయలేమనమాట. సో, నేనైతే చూస్తాను. ఏదైనా బాగా తగ్గుతుంది అనిపిస్తే మాత్రం తప్పకుండా మీకు గ్రూప్‌లో పెడతాను నేను. అండ్ అలానే మీరు కూడా మీకేమైనా కనపడితే కూడా మీరు కూడా పెట్టండి. సో దట్ అంటే ఒకళ్ళకి ఒకళ్ళు హెల్ప్ చేసుకున్నట్టు అవుతదనమాట మనకి మనం. సో, ఈ వీడియో అయితే ఇంత లెంతీ వీడియో చాలా లెంతీ వీడియో అయిపోయింది. బట్ ఈ కూపన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఇంతసేపు పట్టిందనమాట. సో, ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియోనైతే
షేర్ చేయండి అందరికీ. సో, నేనింత టైం తీసుకొని, ఇంత టైం స్పెండ్ చేసుకొని నేను వీడియోస్ చేస్తున్నాను. సో, అది మీకు యూజ్‌ఫుల్ గాబట్టి చేస్తున్నాను. సో, నాకు కూడా హెల్ప్‌ఫుల్ ఉండాలి గాబట్టి కంప్లీట్‌గా వీడియో చూస్తే తప్పకుండా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.